రైలు పెట్టెలోని ప్రయాణికులంతా నిజాం స్టేట్ సంగతులు చెప్పుకుంటూ ఉన్నారు. ఇంతలో అదే రైలు పెట్టెలో ఉన్న ఒక యువతి లేచి బట్టలన్నీ విప్పేసి నగ్నంగా నిల్చుంది ప్రయాణికులందరి ముందు. ఇదేం ఘోరమని అంతా తలలించుకున్నారు. కానీ ఆ యువతిలో మాత్రం ఎలాంటి జంకు లేదు, ఏమాత్రం సిగ్గుపడట్లేదు. ఆమె అలాగే నిల్చుంది. ఏం చేయాలో ఎవ్వరికీ పాలుపోలేదు. ఆ టైంలో ఎవ్వరి నోటి వెంట ఒక్క మాట కూడా రావట్లేదు. అంతలో ఒక పెద్ద ఆయన కాస్త గొంతు పెగల్చుకుని, అదేంటమ్మా, ఆడపిల్లవు కదా, అలా బట్టలు విప్పి నగ్నంగా నిల్చోవడం ఏంటి, తప్పు కదూ అన్నాడు కాస్త మందలింపుగా. అప్పటిదాకా మాట్లాడకుండా నిల్చున్న ఆ యువతి ఒక్కసారిగా తోక తొక్కిన తాచుపాముల బుసకొట్టింది. ఆమె ఏం చెప్పిందో తెలుసా? తప్ప ఏ నోటితో అంటున్నారా మాట? నేను ఆడదాన్నే. అది ఒకప్పుడు. నిజాం కిరాతకులు నన్ను నగ్నంగా చేసి చెట్టుకు కట్టేసి 1 కాదు 2 కాదయ్యా, వారం రోజుల పాటు నానా చిత్రహింసలు పెట్టారు. నా స్త్రీత్వం ఆనాడే దొంగిలించారు. నా ఆడతనం ఆనాడే పోయింది. ఇంకా ఆడదానివంటారేంటి? చూడండి, నా ఒంటి నిండా గాయాలు, రక్తం కార్చి కార్చి మానని గాయంగా మిగిలిపోయిన ఈ గుర్తులు చూడండి. ఇలా ఉంది మా స్థితి. మీరేమో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. నేను కాదు సిగ్గుపడాల్సింది, మీరు సిగ్గుపడాల్సింది. అలా ఆమె నిప్పు కణికల్లాంటి కళ్ళతో ప్రశ్నిస్తూ ఉంటే పైకి ఆమెలోని కోపం కనిపించింది. కానీ లోపల దుఃఖం తన్నుకొస్తోంది. ఆమె నగ్నత్వాన్ని కాకుండా ఆమె మనసుని చూస్తున్న తోటి ప్రయాణికులకు ఆ యువతి గుండె లోతుల్లోని కన్నీళ్లు కనిపించాయి. ఆ యువతి కథ విన్న వాళ్ళందరూ కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ బట్టలు కట్టుకుని అదే రైలు పెట్టెలో ఒక మూలకు వెళ్ళి కూర్చుంది ఆ యువతి. రైలు గుడివాడ దాటింది. నిజాం పాలిత ప్రాంతం దాటి ఆంధ్ర ప్రాంతంలోకి ప్రవేశించింది. ఎవరి చెర నుంచి తప్పించుకుని వెళ్తోందో చెప్పక్కర్లేదనుకుంటాను. ఇప్పుడు నేను చెప్పింది ఒక కథ కాదు, ఓ నగ్న సత్యం. 1948 జూలై 16న అప్పటి కృష్ణా పత్రికలో ప్రచురితమైన ఒక వార్త ఇది. ముట్నూరి కృష్ణారావు ఒక గొప్ప అసమాన దేశభక్తుడు. ఆయన నడిపించిన కృష్ణా పత్రికలోనిదే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వాస్తవ గాథ. చరిత్రలో కలిసిపోయిన ఇలాంటి ఘోరాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో జరిగాయి ఆనాటి కాలంలో. కానీ ఎంతటి రాక్షసుడైనా నేల కొరగాల్సిందేగా, ప్రజలకు స్వాతంత్ర్యం రావాల్సిందేగా. వచ్చింది. సెప్టెంబర్ 17న చిత్రహింసల నుంచి ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది. అలాంటి రోజుని మరి మనం ఎలా జరుపుకోవాలి, దాన్ని ఏమని పేరు పెట్టి పిలుచుకోవాలి, ఈ అంశంపైనే ఇవాల్టి మన ఎపిసోడ్. వెల్కమ్ టు TV9 ఎక్స్క్లూజివ్. ఒకరేమో విమోచన దినోత్సవం అంటున్నారు, అప్పుడు జరిగింది విమోచనోద్యమం కాబట్టి. మరొకరు విలీన దినోత్సవం అంటున్నారు, హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనమైంది కాబట్టి. ఇంకొకరు సమైక్యతా దినోత్సవంగా జరిపారు. ఇవేవీ కావు, ప్రజాపాలనా దినోత్సవంగా జరుపుతాం అంటున్నారు ఇప్పుడు. అసలు అది విమోచనమా, విలీనమా, విద్రోహమా, విముక్త, సమైక్యత, ప్రజాపాలన? ఏం పేరు పెడతారు? ఎన్ని పేర్లను మారుస్తారు? ప్రభుత్వాలు వాటి రాజకీయ అవసరాల కోసం ఒక్కొక్క పేరు పెడుతూ వస్తున్నాయి. కానీ నిజమంటూ ఒకటి ఉంటుందిగా, అదే చెప్పుకుందాం ఇప్పుడు. అది విన్నాక ఏం పేరు పెట్టాలో మీరే డిసైడ్ చేయండి. హైదరాబాద్ సంస్థానాధీశుడు 7వ నిజాం నవాబు ఉస్మాన్ అలీ ఖాన్. ఆయన నుంచి విముక్తి కోసం 1946 నుంచి 48 వరకు ప్రాణాలకు తెగించి తెలంగాణ విమోచనోద్యమాన్ని నడిపారు ప్రజలు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం రాలేదు. దేశమంతటా ఆనందోత్సాహాలతో సంబరాలు జరుగుతూ ఉన్నాయి, ఒక్క నిజాం సంస్థానంలో తప్ప. తమకు కూడా స్వాతంత్ర్యం కావాలనిపించింది ఆనాటి ప్రజలకు. నిజాం పాలనకేం తక్కువ, బహుబాగున్నది ఆ కాలం అని కొంతమంది చెప్తూ ఉండొచ్చు. రైలు పట్టాలు వేశారని, ఆ రైలు పెట్టెల్లోనే మనం ఇప్పుడు తిరుగుతున్నామని బ్రిటిష్ వాళ్ళని కీర్తిస్తూ కూర్చుందామా? ఒక ఆసుపత్రిని, ఒక యూనివర్సిటీని కట్టించాడని నిజాం పాలనను కీర్తిద్దామా అని ప్రశ్నిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. నిజాం అనగా ఎంతరా, వాడి తాహతెంతరా, అంతా గలసి తంతే మళ్ళీ వాడి అంతు లేదురా. కాళోజీ నారాయణరావు కలం నుంచి ఈ ఆవేశం ఎలా వచ్చింది? మన కొంపలార్చిన, మన స్త్రీల చెరిచిన, కండ కండలుగా కోసి కాకులకు వేయాలే, కాలంబు రాగానే కాటేసి తీరాలి. ఇది కాళోజీలోని ఆవేశమే. అంతా బాగుంటే ఎందుకు వచ్చింది ఈ ఆక్రోశం, ఈ కసి? నైజాము సర్కరోడా, నాజీలను మించినోడా అని యాదగిరి రాసింది ఆనాటి రాక్షస పాలన గురించేగా.
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి కృష్ణమాచార్య చెప్పిన ఆ 13 అక్షరాలే మనందరికీ గుర్తున్నాయి. కానీ ఆ లైన్కి ముందు ఆయన ఏం రాశారో తెలుసా? ఓ నిజాము పిశాచమా, కానరాడు నినుబోలిన రాజు మా కెన్నడేని అని రాశారాయన. పద్యాలనే ఆయుధాలుగా మలచి ఉద్యమించిన ఆ మహాకవి దాశరథి చెప్పింది కూడా ఆనాటి కన్నీళ్ల గురించి. ఈ భూమి నీదిరా, ఈ నిజాం ఎవడురా అని బానిసత్వ సంకెళ్లతో జీవచ్చవాల్లా మగ్గిపోతున్న ఆనాటి ప్రజల్లో ఆగ్రహావేశాల్ని రగిల్చిన ఓ సుద్దాల హనుమంతు చెప్పింది ఇప్పటికీ మనకి వినిపిస్తుంది. నీ బాంఛన్ కాల్ముక్త అంటూ బతుకీడ్చిన ప్రజలు నిజాం పాలనపై ఎదురు తిరగడానికి అంతులేని దురాగతాలే కారణమంటారు చరిత్రకారులు. నిజాం పాలన చివరి దశలో రక్తాన్ని తాగే రాకాసి మూకల రజాకారు దళాల దురాగతాలకు అంతే ఉండేది కాదని చెబుతారు. 1948లో తెలంగాణ విమోచనోద్యమం ఉద్ధృత రూపం దాల్చింది. తెలంగాణ సాయుధ పోరాట యోధులు, కవులు, రచయితలు ప్రాణాలను లెక్క చేయక వీధుల్లోకొచ్చారు. భారత ప్రభుత్వం సైనిక చర్యకి దిగింది. దీంతో హైదరాబాద్ని ప్రత్యేక దేశంగా ఉంచాలని, కనీసం పాకిస్తాన్లోనైనా విలీనం చేయాలని విశ్వ ప్రయత్నం చేశాడు నిజాం. భారతదేశంపై ఫిర్యాదు చేయడానికి ఐక్యరాజ్య సమితికి దూతల్ని కూడా పంపించాడు. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ పన్నాగాలన్నింటినీ బద్దలు కొట్టారు. అలా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్లో కలిసిపోయింది. తెలంగాణ విమోచనోద్యమం విజయవంతమైంది. సో ఏ పేరు పెట్టాలి సెప్టెంబర్ 17కి? విమోచన దినోత్సవమా, విలీన దినోత్సవమా? కొందరేమో సెప్టెంబర్ 17ని విలీన దినోత్సవంగా జరపాలి అంటారు. దీనికి ఒక కారణం ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంతో దారుణంగా నష్టపోయిన బ్రిటిష్ సైన్యం భారత్లో ఇక పాలన సాగించలేమో అనే ఒక నిర్ణయానికి వచ్చేసింది. దేశాన్ని భారతీయులే పాలించుకునేలా 1919లో ఒక చట్టం తీసుకొచ్చారు. కానీ స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న హైదరాబాద్, కశ్మీర్, జునాగఢ్, విదర్భ రాజులు ఒప్పుకోలేదు. 1935లో మరో చట్టం తీసుకొచ్చారు. ఎవరి వాటా వారికిచ్చి చిన్న రాజ్యాలను కలుపుకున్నారు. అప్పుడు కూడా హైదరాబాద్ రాజ్యం భారత భూభాగంలో కలవలేదు. 1947లో భారత స్వాతంత్ర్య చట్టం అని మరో చట్టాన్ని తయారు చేశారు. ఈ చట్టం ప్రకారం హైదరాబాద్తో సహా కశ్మీర్, విదర్భ, జునాగఢ్ రాజ్యాలు భారత్ లేదా పాకిస్తాన్లో కలవచ్చని, లేదంటే స్వతంత్ర రాజ్యాలుగా ఉండొచ్చని బ్రిటిష్ వాళ్ళు సూచించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా సరే ఈ రాజ్యాలపై భారతదేశానికి ఎలాంటి చట్టపరమైన హక్కులు లేవు. 1947-48 మధ్యకాలంలో భారత ప్రభుత్వం హైదరాబాద్ రాజ్యంతో ఒక ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం హైదరాబాద్ అంతర్గత విషయంలో భారత్ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. అలాగే హైదరాబాద్ రాజ్యం కూడా భారత ప్రభుత్వానికి చెప్పకుండా ఏదీ చేయకూడదు. అప్పటికే కశ్మీర్ భారత్లో విలీనం అవుతామని ముందుకొచ్చింది. మిగిలిన చిన్న రాజ్యాలు కూడా వాటంతట అవే భారత్లో విలీనం అయ్యాయి. కానీ హైదరాబాద్ మాత్రం స్వతంత్ర రాజ్యంగా ఉండేందుకే నిర్ణయించుకుంది. దీంతో హైదరాబాద్ను భారత్లో కలిపేయడం కోసం భారత ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. దీన్ని అడ్డుకోవడానికి నిజాం తన సైన్యాన్ని పెంచుకోవాలనుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన కామన్వెల్త్లో సభ్యత్వం కావాలి అంటూ లేఖ కూడా రాశాడు నిజాం. కానీ వ్యాపారాలకు సముద్ర తీరం లేదు అని బ్రిటిష్ వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఏకంగా కర్ణాటకలోని సముద్ర తీర ప్రాంతాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నించాడు నిజాం. కానీ భారత ప్రభుత్వం దాన్ని అడ్డుకుంది. ఇంతలో భారత ప్రభుత్వం హైదరాబాద్ రాజ్యం చేసుకున్న ఒప్పందానికి గడువు తీరే సమయం వచ్చేసింది. ఆ గడువు తీరితే గనక హైదరాబాద్ని స్వతంత్ర రాజ్యంగా గుర్తించాల్సి ఉంటుంది. సో ఆ ఒప్పందం ముగియడానికి నెల రోజుల ముందు హైదరాబాద్ని విలీనం చేసుకోవడం కోసం 1948 సెప్టెంబర్ 13నే భారత సైన్యం ఆపరేషన్ పోలోని మొదలుపెట్టి హైదరాబాద్లోకి ప్రవేశించింది. చివరికి హైదరాబాద్ రాజ్యం తెలంగాణలో విలీనమైంది. అందుకే సెప్టెంబర్ 17ని విలీన దినోత్సవంగా జరపాలి అంటారు కొందరు. సెప్టెంబర్ 17ని విద్రోహ దినోత్సవంగా జరపాలంటారు ఇంకొందరు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాక ముందు నుంచే, అంటే 1944 నుంచి తెలంగాణలో భూస్వామ్య వ్యతిరేక పోరాటం జరిగింది. కానీ దీన్ని నిజాం వ్యతిరేక పోరాటంగా కొందరు వక్రీకరించారు అని చెబుతూ ఉంటారు విద్రోహ దినోత్సవానికి మద్దతు ఇచ్చేవాళ్ళు.
హైదరాబాద్ రాష్ట్రం ఎక్కడ కమ్యూనిస్టుల వశం అవుతుందోనని భయపడిన దొరలు, జమీందార్లు సైన్యం రావాల్సిందే అంటూ భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారని, అంతే తప్ప ఒక్క నిజాంకి వ్యతిరేకంగా మాత్రమే కాదు అన్నది మరో వర్జన్. నిజంగా నిజాం పాలన నుంచి విముక్తి కలిగించడానికే భారత సైన్యం వచ్చుంటే మరి నిజాం లొంగిపోగానే ఆ సైన్యం ఎందుకు వెనక్కి వెళ్ళలేదు? 1951 దాకా భారత సైన్యం ఇక్కడే ఎందుకుంది? నిజాం నవాబు ఉస్మాన్ అలీ ఖాన్ని భారత ప్రభుత్వం రాజ్ ప్రముఖ్గా నియమించి ఎందుకు గౌరవించింది అని నిలదీస్తున్నారు. రజాకార్లు చంపిన వారి కంటే కూడా ఎక్కువ మందిని భారత సైన్యం ఎందుకు చంపిందో చెప్పాలి అని ప్రశ్నిస్తున్నారు. పైగా సైన్యం వచ్చిన వెంటనే నిజాం లొంగిపోయారని చెప్పడం వక్రీకరణే తప్ప వాస్తవం కాదు అని చెప్తున్నారు. కేవలం కమ్యూనిస్టులను అణచడానికే ఆనాడు భారత సైన్యం వచ్చిందని, ఆ రహస్య ఎజెండాతో సైన్యం వచ్చింది కాబట్టి అది ఖచ్చితంగా విద్రోహ దినమని కొందరు కమ్యూనిస్టులు భావిస్తుంటారు. విమోచన దినం అని బీజేపీ చేస్తున్న నినాదాన్ని కమ్యూనిస్టులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి కొన్ని కారణాలు చెప్తున్నారు. నిజాం పాలనలో హత్యాకాండలు, అత్యాచారాలు, మారణ హోమాలతో హైదరాబాద్ రాజ్యం అట్టుడికిపోవడానికి రజాకార్లతో పాటు భూస్వాములు, జాగీర్దార్లు, దేశ్ముఖులు కూడా ఒక కారణం. వాళ్ళంతా ముస్లింలు కాదు, కానీ రజాకార్ల కాలంలో భూస్వాములు, జాగీర్దార్లు, దేశ్ముఖులు, వారి తాబేదారులు నిజాం దోపిడీకి మూల స్తంభాలుగా ఉండేవారు. చాకలి ఐలమ్మ పోరాటం చేసింది కూడా ఈ భూస్వాములపైనే. 60,000 ఎకరాల భూస్వామి విసునూరు రామచంద్రారెడ్డి, ఆయన కొడుకు బాబు, ఆయన తల్లి జానకమ్మపై ఎదురు తిరిగి విసునూరు గడిపై పోరాటం చేసి చరిత్రకెక్కారు చాకలి ఐలమ్మ. అలాగని రజాకార్లను వెనకేసుకురావట్లేదు. రజాకార్ల అధ్యక్షుడు నవాబ్ బహదూర్ యార్ జంగ్ నేను పాలకుణ్ణి అని ప్రతిపాదించింది నిజమేనంటారు కమ్యూనిస్టులు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ముస్లింల స్వతంత్ర రాజ్యంగా నిలపాలని రజాకార్లు భావించింది కూడా నిజమే. ఆనాటి రజాకార్ల దౌర్జన్యాలన్నీ వాస్తవాలే. ఆనాడు మహిళలను నగ్నంగా చేసి బతుకమ్మాడించారు. స్త్రీలకు పైజామాలు తొడిగించి తొండల్ని వదిలి పైశాచిక ఆనందం పొందారు. మహబూబ్ నగర్ జిల్లాలో బోర్వెల్లి దళితవాడలో స్త్రీలందరినీ మానభంగం చేస్తే వాళ్ళంతా ఆత్మహత్యలు చేసుకున్నారు. అలా అని ఉస్మాన్ అలీ ఖాన్ని కానీ రజాకార్లను కానీ ముస్లింలందరికీ ప్రతినిధులుగా భావించడం సమంజసమేనా అనేది కమ్యూనిస్టుల ప్రశ్న. నిజానికి రజాకార్లలో కూడా ఎంతోమంది హిందువులు ఉన్నారు. ఆ రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడినందుకు ఎంతోమంది ముస్లింలను కూడా హతమార్చారు. షోయబుల్లా ఖాన్ రజాకార్లకు వ్యతిరేకంగా పత్రికల్లో వ్యాఖ్యలు రాసినందుకు ఆయన చేతులు నరికి హింసించి చంపేశారు. నిజాంకి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యపరిచిన వారిలో ముగ్దుం మొహియుద్దీన్ కూడా ఒకరు. నిజాం కాలేజ్లో ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ సహాయ కార్యదర్శిగా ఉన్న రఫీ అహ్మద్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. కానీ బీజేపీ చెబుతున్న విమోచన దినోత్సవం అనే నినాదం వెనక ముస్లింల నుంచి విమోచనం అని అర్థం వస్తోంది అని ఆరోపిస్తున్నారు. ఒకవేళ దాన్ని విమోచనం అని భావిస్తే గ్రామాలు వదిలి పారిపోయిన భూస్వాములు భారత సైన్యం వచ్చాక మళ్ళీ గ్రామాల్లోకి ఎందుకు వచ్చారో, వచ్చిన ఆ భూస్వాములు పేదలకు పంచిన భూములను తిరిగి ఎందుకు ఆక్రమించుకున్నారో సమాధానం చెప్పాలంటున్నారు. వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మతపరమైన కోణంలో చూడొద్దు అనేది విశ్లేషకులు చెప్పే మాట కూడా. నిజాంకు ప్రజలు ఘోరీ కట్టేందుకు సిద్ధమైన తర్వాతే సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యం హైదరాబాద్లోకి ప్రవేశించడం, నిజాం లొంగిపోవడం, అదే నిజాంను రాజ్ ప్రముఖ్గా నియమించడం జరిగాయని గుర్తు చేస్తున్నారు. భారత సైన్యమే గనక రాకపోయి ఉంటే సాయుధ పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రజలు నిజాం రాజుని, ఖాసిం రజ్వీని ప్రజా కోర్టులో ఖచ్చితంగా శిక్షించేవారు అన్నది కొందరి వాదన. సెప్టెంబర్ 17ని కొందరు విలీన దినంగా, మరికొందరు విమోచన దినంగా చేయాలని డిమాండ్ చేస్తుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఇవేవీ కాకుండా సమైక్యతా దినోత్సవంగా ప్రకటించింది. రాచరిక వ్యవస్థ నుంచి తెలంగాణ సమాజం ప్రజాస్వామిక వ్యవస్థలోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 17ని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని నిర్ణయించింది. 2022లో 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వేడుకలు కూడా జరిపింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ పాత గాయాల జోలికి గాని, విద్వేషాలు సృష్టించడానికి గాని సిద్ధంగా లేదు. అందుకే ప్రజాపాలనా దినోత్సవంగా జరుపుతామంటోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వచ్చి హైదరాబాద్లో ఏదో ఫంక్షన్ చేస్తున్నాడు. అసలు బీజేపీకి ఆనాడు నిజాం రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడానికి కానీ, ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ఏమీ సంబంధం లేదు అనే విషయం
మనం జనంలోకి స్పష్టంగా తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, కేంద్ర ప్రభుత్వం మాత్రం గత ఏడాది ప్రకటించినట్టుగానే విమోచన దినోత్సవం పేరుతో ఈసారి కూడా గ్రాండ్గా జరపాలనుకుంటోంది. ప్రజా పాలన పేరు మీద ఇవాళ అధికారికంగా అన్ని జిల్లాల్లో ఇవాళ జెండాలు ఎగరేస్తామని చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఈ కూని రాగాలు కాదు, విమోచన అనే పదాన్ని ఉచ్చరించడానికి ఎందుకు మీరు జంకుతా ఉన్నారు? గతంలో బీఆర్ఎస్ మజ్లిస్కి లొంగిపోయినట్టే మీరు కూడా ఎందుకు ఇవాళ విముక్తి చేసి పోరాటం ద్వారా విముక్తి పొందిన ప్రజలు సర్దార్ వల్లభాయ్ పటేల్ కీర్తించే మనసు ఆనాడు కేసీఆర్కి రాలేదు. కనీసం సర్దార్ వల్లభాయ్ పటేల్ను గౌరవిద్దామని వామపక్ష పార్టీలు ఏ పేరు పెట్టకుండా సెప్టెంబర్ 17న వేడుకలు ర్యాలీలు తీస్తూ ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో నిర్వహించాలనుకుంటున్నాయి. ఏదేమైనా సెప్టెంబర్ 17న ఏ పేరుతో వేడుకలు జరుపుకోవాలి అనే దానిపై 1948 నుంచి చర్చ జరుగుతూనే ఉంది. కానీ ఏ పేరుకి కూడా ప్రజలందరి ఆమోదం లేదు, ఇకపైన కూడా ఉండకపోవచ్చు. ఒక్కటి మాత్రం నిజం, సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం రాచరిక, నిరంకుశత్వ, వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందిన రోజు, భూస్వామ్య వ్యవస్థ చెర నుంచి బయటపడిన రోజు, ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజు, రాచరికపు వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య పాలన వైపు అడుగులు పడిన రోజు. ఇది ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్. మరొక ఎక్స్క్లూజివ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.